ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10వ తరగతి పాస్ అయి ఉండే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి అఫీషియల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో 36,000 వరకు సాలరీ ఇస్తున్నారు. తెలుగు లాంగ్వేజ్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎంతమందికి ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కేవలం 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని వదులుకున్నా ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు 1 year వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు వేకెన్సీస్ అనేవి తక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు వచ్చినటువంటి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు అన్ని వివరాలను ఏ ఒక్క పాయింట్ కూడా మీకు మిస్ చేయకుండా పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ జాబ్స్కి సంబంధించి 26th జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 24th జూలై వరకు నెక్స్ట్ మంత్ వరకు అయితే అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ ఇది మనకి 24th జూలై. మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ వరకు అయితే కండక్ట్ అయితే చేస్తారు. అసలు పోస్టులు ఏంటి, సాలరీ ఎంత ఇస్తారంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి అలాగే హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు. ఈ పోస్టులని ఎందులో భర్తీ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలు అలాగే వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఇలా మనకి చాలా ఉంటాయి కదా, అందులో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు. లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు చేరగానే 36,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే సో వేకెన్సీస్ నేను 5,000 చెప్పాను కదా, ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకోదు. ఇంకా మనకి ఎంటీఎస్ వేకెన్సీస్ అనేవి అప్డేట్ అయితే చేయలేదు. ఇంకా వేకెన్సీస్ అనేవి కలెక్ట్ చేస్తున్నారంట. సో ఎంటీఎస్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి మనకి 5,000+ వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే హవాల్దార్ పోస్టులను అయితే ప్రకటించారు. 1,075 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సిబిఐసి అండ్ సిబిఎన్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఆగస్టు 1, 2025 నాటికి జస్ట్ మీరు 10th పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఎంటీఎస్తో పాటు హవాల్దార్ పోస్ట్ అని కూడా భర్తీ చేస్తున్నారు కదా, వీటికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ ఉద్యోగాలకైతే ఒకటే కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కాకపోతే హవాల్దార్ పోస్టులకు ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. ఎంటీఎస్కి మాత్రం మీకు ఎటువంటి హైట్ అవన్నీ కూడా ఏం సంబంధం లేదనమాట, గమనించాలి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో ఇది మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేసేటప్పుడు మీరు తెలుగు లాంగ్వేజ్లో కూడా అక్కడ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అయితే అవుతాయి. నార్మల్గా అయితే హిందీ, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. కాకపోతే మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉందో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 2 రకాల పోస్టులు అంటే ఎంటీఎస్, హవాల్దార్ పోస్టులకి మనకి కామన్గా ఉంటుంది. సపరేట్గా ఏమీ ఉండదు. ఇక్కడ సెషన్ 1, సెషన్ 2లలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 కూడా సేమ్ డేనే ఉంటాయి. సెషన్ 1కి సంబంధించి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. 45 minutes టైం ఇస్తారు. ఇందులో మీకు నెగటివ్ విధానం అనేది ఉండదు సెషన్ 1కి సంబంధించి మాత్రం. కానీ సెషన్ 2కి సంబంధించి మాత్రం మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఇందులో సెషన్ 2లో ఏంటి అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది మైనస్ చేస్తారనమాట. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. 45 minutes టైం ఇస్తారు. సో ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు.
ఏదైతే హవాల్దార్ పోస్ట్ ఉన్నాయో సో మీకు దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది హవాల్దార్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇందులో ఏంటి అంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా అబ్బాయిలకైతే వాకింగ్ అనేది 1600 మీటర్ డిస్టెన్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది 15 మినిట్స్ లోపు. అమ్మాయిలైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్ని 20 మినిట్స్ లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే హైట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇది కేవలం హవాల్దార్ పోస్టులకి సంబంధించి మాత్రమే. అబ్బాయిలు అయితే 157.5 సెంటీమీటర్స్ ఉండాలి హైట్ అనేది. ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. చెస్ట్ వచ్చేసరికి అబ్బాయిలకు సంబంధించి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అంటే 86 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలి. అమ్మాయిలు హైట్ అనేది 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ అమ్మాయిలు అయితే 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది హైట్ విషయంలో. వెయిట్ వచ్చేసి అమ్మాయిలు అయితే మినిమం 48 కేజెస్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే అబ్బాయిలకైతే ఎస్టీ అమ్మాయిలు అయితే 46 కేజెస్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలా మనకు కంప్లీట్ నోటిఫికేషన్లో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఆ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు, ఏలూరు ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్ ఈ యొక్క లొకేషన్స్లలో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి అలాగే అబ్బాయిలకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ 100 రూపాయలు అనేది ఆన్లైన్లో పే చేయాలి. 25th జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది ఫీ పే చేయడానికి. విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 1, 2025 నాటికి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి అయితే 18 నుంచి 25 ఇయర్స్ వరకు, అలాగే ఇక్కడ రెవెన్యూ అండ్ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎంటీఎస్ అలాగే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి +10 ఇయర్స్ ఎక్స్ట్రాగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు చక్కగా ఆన్లైన్లోనే క్లాసెస్ అయితే చెప్తున్నాము. సో మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చనమాట. మీకు పర్ ఇయర్ అంటే సంవత్సరానికి 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. మీకు కంప్లీట్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, అసలు ఏమేం లొకేషన్స్ ఉంటాయని చెప్పేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి వేరియస్ గవర్నమెంట్ సెక్టార్లో భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఇక్కడ చూడండి సిజిఎస్టీ అని చెప్పేసి ఉంది. సో సిజిఎస్టీ ఆఫీస్ మన హైదరాబాద్లో కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రం హైదరాబాద్లో పోస్టింగ్ పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో కస్టమ్స్ ఆఫీస్ అనేది ఉంది, అక్కడ మీరు పోస్టింగ్ పొందొచ్చు అనమాట. సో ఇలా మీరు సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా జస్ట్ 10th క్లాస్ అర్హతతో ఒకటే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యి మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామంది ఇంకా లైక్ చేయలేదు. సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.